జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక గరుడ పక్షినగర్ నందుగల ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పలకలు పంపిణీ చేయడం జరిగింది. శుక్రవారం పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు అవసరమైన పలకలు, పెన్సిళ్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి ద్వారా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘ వ్యవస్థాపకులు అమృతాల రంగా మాట్లాడారు. సంఘ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు విజ్ఞప్తి మేరకు సంఘ సభ్యులు ఇమంది శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో నూతనంగా బడిలోకి చేరిన చిన్నారులకు పలకల్ని పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి, ఉపాధ్యాయులు నాగరాజు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలకి పలకలు అందించడం జరిగింది. మా సంఘ సభ్యులు ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు సహకారంతో గౌరవాధ్యక్షులు నేలపూర్ ప్రభాకర్ రావు గారు ఈ స్కూల్లో పిల్లలకి గత 3 ఏళ్ల నుంచి ఏదో రకంగా సహకారం అందించాలని తాపత్రయం చెప్తున్నారు. మాకు వచ్చినంత సహకారాన్ని చిన్నపిల్లలకి అందిస్తూ వాళ్ళని ప్రోత్సహించాలనే ధ్యేయంతో ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఇక్కడ స్కూల్ పరిస్థితి చూస్తే ప్రధానోపాధ్యాయులు గారు నాగలక్ష్మి గారు, మాస్టర్ నాగరాజు గారు ఎంతో డిసిప్లైన్ గా పరిశుభ్రంగా ఉంచడం చాలా సంతోషం కలిగించింది. ఇక్కడ పిల్లలందరినీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులని సుమారు 35 మంది వస్తున్నారు. ఇంకా 15 మంది పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కానీ పిల్లలకి మధ్యాహ్నం భోజనం కోసం ప్లేట్లు, గ్లాసులు, అలాగే డైరీలు అందిస్తామని చెప్పేసి డాంగేనగర్ అంబేద్కర్